ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సుమా బ్లాగ్స్. ఈరోజు ఎగ్ పఫ్లు చేద్దామండి. చాలా క్రిస్పీగా వస్తాయి, చాలా బాగుంటాయి. 2 కప్పుల మైదా పిండి తీసుకోవాలండి. మైదా పిండి తీసుకొని దాంట్లోకి కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని అంతా కలుపుకొని కొద్దిగా వాటర్ వేసుకోవాలండి. అంతా మిక్స్ చేసుకోవాలి. కొద్దిగా వాటర్ వేసుకొని చపాతీ ముద్దలాగా చేసుకోవాలి. మొత్తం ఇలా చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఒక క్లాత్ వేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు లోపల స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకోవాలి. కొద్దిగా ఆయిల్ వేసి 4 ఉల్లిపాయలు కట్ చేసుకోవాలండి. ఆనియన్స్ కట్ చేసుకొని వేసుకోవాలి. వేసుకొని కొద్దిగా ఫ్రై అవ్వాలండి. కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దాంట్లోకి తగినంత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత కొద్దిగా వేగుతాయి కదా, వేగిన తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి. పసుపు, కారం, గరం మసాలా, చాట్ మసాలా కూడా వేసుకోవాలండి. వేసి అంతా కలుపుకోవాలండి. అంతా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. కొద్దిగా ఫ్రై అవుతే చాలు, ఆనియన్స్ వేగిపోతే ఇది తీసి పక్కన పెట్టుకోవాలి. ఒక చిన్న బౌల్ తీసుకొని దాంట్లోకి 3 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లవర్ వేసుకోవాలండి. 3 కార్న్ఫ్లవర్ వేసుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని రిబ్బన్ కంటెస్టర్లో ఇక నేను ఎలా చూపిస్తున్నాను చూడండి, ఇలా రావాలన్నమాట. అంతా మిక్స్ చేసుకొని ఇది పక్కన పెట్టుకోండి. ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత చపాతీ ముద్దని కొంచెం మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. కలిపిన తర్వాత చపాతీ ముద్దని చిన్నగా తీసుకోవాలండి. మీరు ఎన్ని చేయాలనుకుంటున్నారో అన్ని చేయండి. నేను 4 వచ్చి నాకు 8 వచ్చాయి. అన్ని చపాతీలాగా చేసుకోవాలండి. చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇలా చిన్నగా చేసుకోవాలి. చేసి పక్కన పెట్టుకోవాలండి. ఒకటిగా ఇలా చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. ప్లేట్లోకి తీసుకున్న తర్వాత దానికి ఇందాక పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, ఇది కార్న్ఫ్లవర్ది, ఆ పేస్ట్ ఒకటిగా వేసుకుంటూ ఒకదానిపైన ఒకటి 4 వేసుకోవాలి. 4 వేసుకొని ఇంచెస్ మొత్తం ఇలా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత మధ్యలోకి కట్ చేసుకొని 4 పీసెస్ లాగా చేసుకోవాలి. ముందే బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా ఎగ్స్ ఎన్ని చేసుకుంటే అన్ని వేసుకొని నేను 4 చేశాను. అది మధ్యలో కట్ చేసి కర్రీ పెట్టి ఇలా పెట్టండి. ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా పెట్టండి. పెట్టి సైడ్లోకి 2 సైడ్స్కి వాటర్ పెట్టుకొని ఇలా ఫోల్డ్ చేసుకోవాలండి. మన బేకరీలో ఎలా చేస్తారో అలా ఇలా చేయాలి. చేసి అన్నీ చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. స్టవ్ పైన కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని కొద్దిగా వేడయ్యాక ఇలా ఒక్కొక్కటిగా వేసుకోండి. 2 వేసుకుంటే చాలు. ఇలా ఫ్రై అవుతాయి, లేయర్స్గా వస్తాయి చూడండి. ఇలా లేయర్స్గా రాగానే బ్రౌన్ కలర్ రాగానే తీసి సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోండి. చూడండి ఎలా వచ్చాయో. టమాటా కెచప్తో ఇవ్వండి, పిల్లలకి చాలా ఇష్టంగా తింటారండి. చూడండి ఎలా వచ్చాయో. మీకు కనుక రెసిపీ నచ్చితే లైక్, షేర్ చేయండి.